జీవీఎంసీ మధురవాడ జోన్ 5వ వార్డ్ సాయిరాం కాలనీలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి తలపెట్టిన అభివృద్ధి పనులకు మాజీ మంత్రివర్యులు భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం శంకుస్థాపన చేశారు. 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత, టీడీపీ రాష్ట్ర నాయకులు మొల్లి లక్ష్మణరావు, 5వ వార్డ్ అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ, కార్యదర్శి ఈగల రవి, భీమిలి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి, పార్లమెంటరీ ఉపాధ్యక్షులు బోయ వెంకటరమణ, రాష్ట్ర టీడీపీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు పిల్లా వెంకట్రావు, 7వ వార్డు టీడీపీ అధ్యక్షులు కానూరు అచ్యుతరావు, కార్యదర్శి బైబుల్ శ్రీరామ్మూర్తి, టీడీపీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ 15 రోజుల్లో 25 కోట్ల రూపాయలు విలువైన పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. మధురవాడ జంక్షన్లో 3.5 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పనులు ప్రారంభిస్తామని తెలిపారు. నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సెల్ ఫోన్ కిందకి ఎట్టండి. ఇది సెల్ ఫోనే మీడియా ఫోటో తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 5వ వార్డులో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఒక్కరోజే దాదాపు 12 కోట్ల రూపాయల పనులకి మనం శంకుస్థాపన చేస్తున్నాం. అంటే అందులో 6 కోట్ల రూపాయల పబ్లిక్ హెల్త్, అలాగే మరో 6 కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి మొత్తం దాదాపు 22 రకాల పనులు 12 కోట్ల రూపాయలకు పైగా ఈరోజు మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మొత్తం మొన్నే చూస్తే ఒక 3 రోజుల క్రితం 1,50,00,000తోటి సింహాచలంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈ నెలలోనే 7వ వార్డులో 7.3 కోట్లతోటి, 4వ వార్డులో 3 కోట్లతోటి, అలాగే మొన్ననే చంద్రపాలెం ఫుట్ఓవర్ బ్రిడ్జి 3.23 కోట్లతోటి, అలాగే కుమ్మరిపాలెం ఎస్సీ బాయ్స్ హాస్టల్ 4.5 కోట్లతోటి. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ ఒక్క నెలలోనే దాదాపు ఈ 5, 6, 7 వార్డుల్లోనే దాదాపు 25 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు మనం శంకుస్థాపన చేస్తున్నాం. అంటే మళ్ళీ మనకి పాత పూర్వ వైభవం గుర్తొస్తా ఉంది. 2014-19లో ఏదైతే ఆ రోజు 4,700 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి అంటే ఏంటో అందరికి తెలిసే విధంగా ప్రతి ప్రాంతంలో కూడా అటు గ్రామాల్లో కానీ ఇటు వార్డుల్లో కానీ ఆ రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ పార్కులు కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇట్లా ఎక్కడ ఏది అవసరం వస్తే అవన్నీ కూడా మనం కార్యక్రమాలు చేసుకుని అభివృద్ధి అంటే ఏంటో అందరికి తెలిసే విధంగా ఆ రోజు మనం చేసుకున్నాం. మళ్ళీ అదే స్ఫూర్తితోటి మరి ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికే 150 కోట్ల రూపాయల పైగా వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే మండలాల్లో కూడా ఎన్నో ఏళ్ళగా పెండింగ్ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటా ఉన్నాం. నిన్ననే మనకి అనంత పద్మనాభ స్వామి యొక్క దీపోత్సవం అయింది. దాదాపు 2.5 లక్షల మంది భక్తులు దీపోత్సవానికి వచ్చారు. గతంలో దీపోత్సవంకి వస్తే అంతా అక్కడ గందరగోళంగా జరిగేది. అటువంటిది నిన్న ఎంత ప్రశాంతంగా సజావుగా సాగిందంటే సాయంత్రం మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి దీపోత్సవం పూర్తి చేసుకుని 9 గంటలకల్లా భక్తులు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా దేవుడు అధికారంలోకి వస్తే
సంక్షేమ కార్యక్రమాలు పక్కన పెడతాడు, ఆయన అభివృద్ధి చేస్తాడు కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయరని చెప్పి ఆయన మీద పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ మీరు ఈ 16 నెలల్లో చూస్తా ఉన్నారు, మనం ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో సూపర్ 6 కావచ్చు, లేదు చెప్పని కార్యక్రమాలు కావచ్చు, గతంలో వైసీపీ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేసిందో మనం అన్నీ చూసాం. ఆ ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆపకుండా ఆ కార్యక్రమాలను ఇంకా మెరుగ్గా, ఇంకా ఎక్కువ మందికి, ఇంకా ఎక్కువ మొత్తం వచ్చేటట్టుగా ఆ కార్యక్రమాలు చేస్తున్న విషయం కూడా మనందరికి గుర్తుంది. నిన్ననే ఏదైతే అన్నదాత సుఖీభవ 2వ విడత డబ్బులు దాదాపు 3,250 కోట్ల రూపాయలు నేను జిల్లా కలెక్టర్ గారు కలిసి మనం బీవిలి మండలంలో తాటితూరు గ్రామంలో నిన్న ఆ కార్యక్రమం చేసి వచ్చాం. మరి అంతకు ముందు తల్లికి వందనం కావచ్చు, పెన్షన్లు కావచ్చు, లేకపోతే అన్న క్యాంటీన్లు కావచ్చు, ఉచిత బస్ కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఇట్లా ఏదైతే మనం గతంలో చెప్పుకున్నామో చెప్పిన ప్రతి హామీని కూడా ఆర్థికంగా మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఈ రాష్ట్రం లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి మనకి వదిలేసి వెళ్ళిపోయినా కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అంతకంటే గతంలో చేసిన కంటే మెరుగ్గా చేస్తూ ఎక్కువ మొత్తం ఇస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా బ్యాలెన్స్ చేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. అందుకే ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వం, ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ డబుల్ ఇంజన్ సర్కార్కి మీరందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలి. మొన్ననే ఇక్కడే పార్ట్నర్షిప్ సబ్మిట్ అయింది. 3 రోజుల పాటు ముఖ్యమంత్రి గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు మొత్తం కూడా ఉండి ఒక పండగ వాతావరణంలో మొత్తం పెట్టుబడుల వరద మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మరి ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి, ఏదైనా భారతదేశానికి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని బయట నుంచి వ్యక్తులు వస్తే వచ్చిన 3 పరిశ్రమలు కానీ లేకపోతే ఐటీ కంపెనీల్లో కానీ ఒకటి ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంటుంది. 3ట్లో ఒకటి ఆంధ్రప్రదేశ్కి, అంటే దేశం మొత్తం మీద వచ్చే వాటిలో 3వ వంతు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన 3ట్లో ఒకటి విశాఖపట్నంకి వస్తూ ఉంది. అంటే మనకి 26 జిల్లాలు ఉంటే 26 జిల్లాలకు రావాల్సిన దాంట్లో 3వ వంతు ఒక్క విశాఖపట్నానికి, మన భీమిలికి వస్తూ ఉంది. మొన్ననే మనం లోకేష్ బాబు గారు, మీరందరూ కూడా చాలా మంది వచ్చారు, మొత్తం ఒకే రోజు 5 ఇండస్ట్రీస్కి మొత్తం ఐటీలకి శంకుస్థాపన చేసుకున్నాం. రహేజా, వరల్డ్ ట్రేడ్ సెంటర్, సెయిల్, ఇట్లా ఇట్లాంటి ఎన్నో కంపెనీలు మొత్తం శంకుస్థాపన చేసుకున్నాం. మళ్ళీ ఇంకొక 5-6 కంపెనీలు శంకుస్థాపన చేయాల్సిన అవసరం కూడా ఉంది. మొన్ననే మళ్ళీ లోకేష్ బాబు గారు చెప్పారు, అలా మళ్ళీ త్వరలోనే వస్తున్నాం, మిగతా బ్యాలెన్స్ వర్క్లు కూడా చేద్దామని చెప్పాను. వీటన్నిటితో పాటు మనకి ఒక గేమ్ చేంజర్గా ఉన్న గూగుల్, అలాగే టీసీఎస్, అలాగే యాక్సెంచర్, స్విఫీ, ఇట్లా మొత్తం ప్రతి ఏ ఐటీ కంపెనీ పేరు చెప్పండి అవన్నీ కూడా మనకు వస్తూ ఉన్నాయి. మరి అటువంటి ఈ పరిస్థితుల్లో మీ అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, ప్రత్యేకించి మహిళలు, యువత, మీ ఆశీస్సులు, మద్దతు ఈ కూటమి ప్రభుత్వానికి కావాలి. మరింత ఉత్సాహంగా పనిచేయడానికి నిండు మనసుతో మీరు అందరూ కూడా ఆశీర్వదించమని చెప్పని కోరుకుంటూ, ఈరోజు మొత్తం దాదాపు 12 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, ఇవి ఈరోజు ముగింపు కాదు, ఇది ఒక ఆరంభం మాత్రమే. ఇంకా మనం చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. చక్కగా మీ కార్పొరేటరు, అలాగే మా స్థానిక నాయకులు అందరూ సహకారంతో ఏదైతే ఈ అభివృద్ధి కార్యక్రమాలు డోకా లేకుండా అన్ని కూడా చేసుకుందాం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాము. జై హింద్.